కిరణ్ గారి 10-day అలాస్కా ట్రిప్ లో ఇది లాస్ట్ డే అన్నట్టు. అంటే రేపు ఫ్లైట్ ఎక్కుతుండు, సో ఇది లాస్ట్ టూర్ అన్నట్టు. యాక్చువల్లీ నైట్ ఇస్ స్టిల్ యంగ్. ఎక్కడెక్కడ పోయినా ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఫేర్ బ్యాంక్స్ లోకల్లో వచ్చిన నెక్స్ట్ డే ఆర్క్టిక్ సర్కిల్ కొట్టినాం కదా. ఆర్క్టిక్ సర్కిల్, దెన్ మోఫిడోమ్, ఐస్ గ్లేషియర్, అక్కడ నుండి డెనాలి, అండ్ దెన్ ఫైనలీ నేను కిరణ్ కలిసి వాల్దీస్ వచ్చినాం. వాల్దీస్ లో 2 nights స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ గ్లేషియర్ టూర్ కి. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అంటే ప్రతి ప్లేస్ లో పే చేయలేము మేము. చాలా ప్లేసెస్ వెళ్ళినప్పుడల్లా మొత్తం ప్లేస్ మొత్తం మా కోసమే ఉండే. సో మొత్తానికి వాల్దీస్ ఫినిష్ చేసేసి మనము గ్లేషియర్ టూర్కి వచ్చినాం. సో ముందర కనిపిస్తున్న ఈ గ్లేషియర్స్, ఈ మౌంటైన్స్ మొత్తం అట్ సైడ్ వాల్దీస్ లో ఉన్నాయి. మొత్తం చుగా రేంజ్ అన్నట్టు. ఆడికి వెళ్ళి స్టార్ట్ అయితే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ మౌంటైన్ స్ట్రెచ్ అయినాయి. సో ఇప్పుడైతే మనం డ్రైవ్ చేస్తుండో ఈ చెక్ ఇన్ అయినాం. ఒక 2 years కింద $25 గ్లేషియర్ టూర్ ఉండే, ఇప్పుడేమో $50 అయింది. అండ్ ఇఫ్ యూఆర్ నాన్ రెసిడెంట్ అలాస్కన్ దెన్ $150. ఆర్మీ కానీ రెసిడెంట్ కానీ $50 ఈచ్. అండ్ వాళ్ళు ఒకవేళ అలాస్కా రెసిడెంట్ అయినా, ఆర్మీలో లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మిలిటరీలో ఉన్నా కూడా వాళ్ళతో పాటు ఇద్దరికి స్పాన్సర్ చేయొచ్చు. సో విల్ బి సేవింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇది గైడెడ్ టూర్స్. యూజువల్లీ ఏంటంటే గైడెడ్ టూర్స్ లో ఎక్కడన్నా టూర్ తర్వాత అట్లీస్ట్ ఒక 15% అన్నా 20% అన్నా టిప్ చేయాలి. స్టాండర్డ్ అమెరికాలో 20% టిప్ చేస్తారు. కిరణ్ గారు మస్తు ఎంజాయ్ చేస్తాడు ఈ టూర్ని. ఎందుకంటే మనం స్నోలో నడిచింది వేరు, మౌంటైన్స్ పైన నడిచింది వేరు. యాక్చువల్ గ్లేషియర్స్, ప్రాపర్ గ్లేషియర్ లో వాక్ చేయడం ఆ ఫీల్ వేరే ఉంటుంది. అదే ఇప్పుడు ఈ గైడెడ్ టూర్ చేయి, సమ్మర్ లో వెనకాలకు వచ్చినప్పుడు నేను ఇంకో అన్గైడెడ్ టూర్ కి తీసుకెళ్తాను. మొన్న ఐస్ కేవ్కి వెళ్ళింది కూడా అది గ్లేషియర్, ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్లేషియర్. అది మొత్తం గ్లేషియర్ టిప్ అన్నట్టు. షూ కిందకి ఇన్సర్ట్స్ వస్తాయి, అవి వేసుకొని స్పైక్స్ అవి వేసుకొని గ్లేషియర్ మీద నడుస్తే ఇంకా స్లిప్ అవ్వదు. ఇట్స్ ఓకే. జీప్ మీద ఎంత డర్ట్ పడితే అంత అందం ఉంటుంది జీప్. ఈడ మన ఎల్లో జీప్ తీసుకొచ్చి దాన్ని ఒక ట్రిప్ కాగానే అడుగుతాడు. ఎల్లో కలర్ కాంట్రాస్ట్ కలర్ ఫోటోలు రావాలంటే మనకి అడగాలి. అదేమో ఎల్లో నుంచి బ్రౌన్ దాటింది, బ్రౌన్ అయింది. సో అక్కడ నుండి ఇక్కడికి స్నో మెషిన్స్ లో వచ్చినాం. కింద స్లాబ్స్ వేసుకున్నాం స్లిప్ అవ్వకుండా. బట్ కిరణ్ గారు ముందు వెళ్తుండో, వీడి కోసం గ్లేషియర్ ట్రిప్ డెడికేట్ చేస్తున్నాం. ఇదంతా గ్లేషియర్ ఫేస్ అన్నట్టు. ఇక్కడ చూస్తే బ్లూ వెరీ థిక్ ఐస్. రోడ్ మీద నుండి యాక్సెస్ చేయగలిగిన గ్లేషియర్స్ లో ఇది లార్జెస్ట్ అన్నట్టు యునైటెడ్ స్టేట్స్ లోనే. 4 miles వైడ్ ఇంకా 27 miles లాంగ్ ఉంటుంది ఈ గ్లేషియర్. చూకా మౌంటైన్స్ నుండి ఫ్లో అవుతున్న ఈ గ్లేషియర్ మొత్తం కాకుండా ఒక పార్ట్, స్పెషల్లీ యాక్సెస్ పార్ట్ ప్రైవేట్ ల్యాండ్లో ఉండడం వల్ల స్టేట్ కూడా టూరిజంకి ఎంకరేజ్ చేసింది. ఈ గ్లేషియర్ టూర్స్ నుండి వచ్చే పైసలు స్టేట్కి కూడా వెళ్తాయి కొన్ని. ఈ గ్లేషియర్ కేవ్స్ ఎవ్రీ సీజన్ మారుతూ ఉంటాయి. లోపల వార్మ్ అండ్ స్లిప్పరీగా ఉన్నా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఈ లాస్ట్ టూర్తో మన ట్రిప్ అయితే అయిపోయింది, కానీ నేను ఎప్పుడూ చెప్తున్నట్టు మన అడ్వెంచర్ అయితే అయిపోలే. ఇంకా చాలా అడ్వెంచర్స్ వస్తున్నాయి, చూస్తూనే ఉండండి. Can if you want. I might. It's cold. It's cold. టూర్లో మనమే లాస్ట్. అటు వెనకాల ఉంది గ్లేషియర్స్ మొత్తం. సో నేను పార్క్ చేసేటప్పుడే చూసి పార్క్ చేసిన, ఇక్కడ పార్క్ చేసిన జీప్ని. సో మొత్తం గ్లేషియర్ వ్యూ ఉంది, అసలు సెక్సీ ఉంది. ఇక్కడ వెనకాల ఉందంతా గ్లేషియర్, ఆ చుట్టూ కొండలు. వావ్,
బ్యూటిఫుల్.